అష్టవక్ర మహాగీత టాక్ 13. ఇప్పటి వరకు జనకుడు అడిగిన ప్రశ్నలకి అష్టవక్రుడు ఇచ్చిన కొన్ని సూత్రాలు ముక్తి, మోక్షం, జ్ఞానం, వైరాగ్యం ఇవేమంత పెద్ద విషయాలు కావు. ఏ ఏ విషయాల్ని నావనుకుంటున్నావో ఆ భ్రాంతుల నుంచి బయటికి రా, ఆ వైఖరి నుంచి బయటికి రా, ఆ ధారణల నుంచి బయటికి రా. తక్షణం నువ్వు ముక్తిలోనే ఉన్నావని తెలుస్తుంది. ముక్తి నీ స్వభావం, సహజ జ్ఞానం నీ స్వభావం, మోక్షం నీ స్వభావం. దేంట్లో ఇరుక్కొని మనసు తక్షణం ముక్తిని అనుభవిస్తుంది అని చెప్పినప్పుడు వినగానే జనకుడికి ఒక సహజమైన విస్ఫోటనం మనసులో జరిగింది. అక్కడి నుంచి తను మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, జనకుడు ఒక సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని మాట్లాడటం లేదు. జనకుడు ఒక స్పిరిచువల్ టెక్స్ట్ని ఆధారం చేసుకుని మాట్లాడటం లేదు. ఒక కమ్యూనిస్ట్ మాట్లాడితే కమ్యూనిస్ట్ భావజాలాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాడు. ఒక సంగీతకారుడు మాట్లాడితే తను ఏ సంగీత సాంప్రదాయంలో ఉన్నాడో దాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాడు. ఒక మతంలో ఉన్నవాడు మాట్లాడితే ఆ మతంలో ఉన్న రిలీజియస్ టెనెట్స్ని ఆధారం చేసుకుని మాట్లాడతాడు. జనకుడు తన స్వయం అనుభవం, తనకు అనిపించిన దాన్ని అప్పటికప్పుడు అట్లా మాటలు చెప్తున్నాడు. అది నిజమా కాదా అని కూడా తను ఆలోచించడం లేదు. అది ఒక ఉబికి వస్తున్న ధార. తన యొక్క స్వస్వరూపాన్ని తను మొదటిసారి అనుభూతి చెంది అంతవరకు తనున్న స్థితి, దీనివల్ల తను బాధపడ్డాడు, దీనివల్ల తను ఇబ్బంది పడ్డాడు, ఎక్కడ తను ఇరుక్కున్నాడు, ఇట్లాంటి విషయాలన్నీ అట్లా దూదిపింజల్లాగా అట్లా గాల్లో ఎగిరిపోయి జనకుడు ఒక దివ్యమైన చైతన్య రసంలాగా మాట్లాడుతున్నాడు. ఒక సహజ ప్రవాహ స్థితిలో మాట్లాడుతున్నాడు. తన మీద ఎవరి ప్రభావం లేదు. ఎవరి ప్రభావం లేకుండా ఉండటమే జ్ఞానోదయం. సో ఈరోజు టాక్లోకి వెళ్ళే కంటే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళుతా. ఎవరైతే వింటున్నారో వాళ్ళంతా విజయం సాధించాలనుకునే వాళ్ళకి అష్టవక్ర మహాగీత ఉపయోగపడకపోవచ్చు. ఎవరైతే అవార్డులు, రివార్డులు ఆశిస్తున్నారో వాళ్ళకి అష్టవక్ర మహాగీత ఉపయోగపడకపోవచ్చు. జనకుడు చెప్పిన మాటలు ఉపయోగపడకపోవచ్చు. ఎవరైతే ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నారో వాళ్ళకి అష్టవక్ర మహాగీత వ్యాఖ్యానం ఉపయోగపడకపోవచ్చు. ఎవరైతే త్యాగం చేసి పేరు సంపాదించాలనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ స్కిల్ ద్వారా ఈ ప్రపంచంలో ఒక సార్థక నామధేయులు కావాలని ఆలోచిస్తున్నారు, అట్లాంటి ఎవ్వరికి అష్టవక్ర మహాగీత ఉపయోగపడదు. అష్టావక్రుడు చెప్తున్నది వాళ్ళ కోసం కానే కాదు. ఎవరైతే సహజంగా ప్రశాంతంగా హాయిగా జీవించాలనుకుంటున్నారో, ఎప్పటికీ చెక్కు చెదరని ఎవరూ లాగేసుకొని ఒక ముక్తి, మోక్ష, జ్ఞాన స్థితులని నిరంతరం శ్వాస అనుభవించినంత సులభంగా అనుభవించాలని అనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళకి అష్టవక్ర మహాగీత. సో మనిషి ప్రపంచంలో విజయంలో ఇరుక్కుపోయాడు, అపజయంలో ఇరుక్కుపోయాడు, పోలికల్లో ఇరుక్కుపోయాడు, ఒపీనియన్స్లో ఇరుక్కుపోయాడు, జడ్జిమెంట్స్లో ఇరుక్కుపోయాడు, సంపదలో ఇరుక్కుపోయాడు. ఎక్కడెక్కడి నుంచో తాళ్ళని తీసుకొచ్చి తన్ను తానే కట్టేసుకుంటున్నాడు. సో అష్టావక్రుడు చెప్తున్న ఆ ముక్తి సూత్రాలు, జ్ఞాన సూత్రాలు, మోక్ష సూత్రాలన్నీ బియాండ్ డ్యుయాలిటీ. ఈ ప్రపంచమంతా డ్యుయాలిటీని ఆధారం చేసుకొని నడుస్తూ ఉంటుంది. డ్యుయాలిటీ మాయమైన రోజు ప్రపంచం మాయమవుతుంది. ఈ ప్రతిస్పర్ధ మాయమైనప్పుడు ప్రగతి మాయమవుతుంది. సో వితౌట్ కాంపిటీషన్ దిస్ వరల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు జనకుడు నిలబడ్డ స్థితి అన్నిటికీ అతీతం. విజయానికి, అపజయానికి, మంచికి, చెడుకి, నిజానికి, అబద్ధానికి, కులాలకు, మతాలకు అతీతం ఆ స్థితి. సో ఇప్పుడు జనకుడున్న స్థితిలో తనకి ఏ బంధము లేదు. ఏ బంధము లేనప్పుడు మోక్షం ఎందుకు అని అడిగాడు ఇంతకుముందే. అదంతా అష్టవక్రుడు వింటున్నాడు. మరి ఏ బంధము లేనివాడు, మోక్షము ఆల్రెడీ అనుభవిస్తున్నవాడు దాన్ని కాంక్షించాల్సిన అవసరం లేదు, ముముక్షువుగా ఉండాల్సిన అవసరం లేదు. మరి అట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడు ఈ సమాజంలో? ఈ మధ్య నన్ను ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, అయ్యా
మీరు చెప్పిన టాక్స్ విన్నా జ్ఞానోదయపు స్థితి నాకు అర్థమైంది. మరి జ్ఞానోదయపు స్థితి తర్వాత ఏమిటి అని అడిగాడు. నేను చెప్పాను, ఒకవేళ నిజంగా ఆ స్థితి నీకు సంప్రాప్తిస్తే నెక్స్ట్ ఏమిటి అనే ప్రశ్నే ఉండదు. నువ్వు చేయవలసిన పనిని ఈ ప్రపంచానికి అతీతంగా, జయానికి అతీతంగా, అపజయానికి అతీతంగా, మంచికి అతీతంగా, చెడుకు అతీతంగా నువ్వు చేస్తూ పోతావు. ఇట్లాంటి జయాపజయాల మధ్య ఇరుక్కున్న మనసు కంటే, మంచి చెడుల మధ్య ఇరుక్కున్న మనసు కంటే ఈ శుద్ధమైన మనసు నుంచి బయటకు వచ్చే ఒక పని నిజంగా మానవాళికి గొప్ప దోహదం చేస్తుంది. సో జయాన్ని అపజయాన్ని కాంక్షించేవాడు పని చేస్తున్నాడు. ఏమి కాంక్షించని ఒక జ్ఞానోదయం పొందిన యోగి లాంటి వ్యక్తి అదే పని చేస్తాడు. కానీ తేడా ఒక్కటే, జయాపజయాలని ఆధారం చేసుకుని పనిచేసేవాడు విజయం వస్తే పొంగిపోతాడు, అపజయం వస్తే బాధపడతాడు, కుంగిపోతాడు, సమస్త ప్రపంచాన్ని నిందిస్తాడు, తన్ని తాను నిందించుకుంటాడు, గిల్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు, తనేదో తప్పు చేశానని బాధపడతాడు. యోగి తనకి ఏది సాధ్యమో అది పరిపూర్ణ ఎరుకలో చేస్తాడు. విజయం అపజయం ఇట్లాంటి వాళ్ళకి ఒక పని మొదలుపెట్టి ఆ పని పూర్తి చేసిన తర్వాతే ఆనందం, సంతోషం. యోగికి ప్రతిక్షణం ఆనందం, సంతోషం. జనకుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. జనకుడు అంటున్నాడు, సశరీరమిదం విశ్వం నకించిదితి నిశ్చయం శుద్ధ చిన్మాత్ర ఆత్మా చ తత్కస్మిన్ కల్పనాధునా. జనకుడు ఆశ్చర్యంలో ఉన్నాడు. తన్ను తాను చైతన్య రసం, ఒక శుద్ధ చైతన్య రసాన్ని అని ప్రతిపాదిస్తున్నాడు. తనకొక శరీరము కానీ, తనకొక రూపము కానీ అలాంటివి ఏమీ లేవు. ఈ సమస్త సంసారానికి ప్రకాశాన్ని తనే ఇస్తున్నాడు, తన శరీరానికి ప్రకాశాన్ని తనే ఇస్తున్నాడు. శరీరాన్ని అంటుకోకుండానే అన్నిటిని స్పృశించగలిగి ఒక నిపుణత కలిగిన వాడిని. ఇట్లా రకరకాల సంవేదనలు అనుభవిస్తున్న జనకుడు హఠాత్తుగా ఇట్లా అన్నాడు, స శరీరమిదం విశ్వం న కించిదితి నిశ్చితం శుద్ధ చిన్మాత్ర ఆత్మాచ తత్కస్మిన్ కల్పనాధున. ఇది చాలా నిశ్చయం. ఈ శరీరయుక్తమైన విశ్వం నిశ్చయంగా సత్యం కాదు. ఇది శుద్ధ చైతన్యవంతమైన ఒక ఆత్మ. ఇదంతా ఒక కల్పన, అందమైన కల్పన. ఆ కల్పన చైతన్యానికి ఎట్లా అంటుకుంటుంది? ఒక చిన్న ఫిలసాఫికల్ ఎంక్వైరీ, మీకు మీరే ఆలోచించుకోండి, నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ భూమి మీద మనిషి అనేవాడు లేకపోతే, అసలు మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, అసలు మనిషి అనేవాడు లేడు. గడిచిన 10,000 సంవత్సరాల్లో యుద్ధాలు ఉండేవి కాదు, పాలిటిక్స్ ఉండేవి కాదు, ఈ డెవలప్మెంట్ ఉండేది కాదు, ఈ కులాలు ఉండేవి కాదు, మతాలు ఉండేవి కాదు, డబ్బు ఉండేది కాదు, మర్డర్లు ఉండేవి కాదు, మానభంగాలు ఉండేవి కాదు, ప్రతిస్పర్ధ ఉండేది కాదు, ఆత్మహత్యలు ఉండేవి కాదు. అత్యంత ముఖ్యమైన విషయం, జ్ఞానోదయము ఉండేది కాదు. బుద్ధుళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఒకప్పుడు 10,000 ఏళ్ల క్రితం కుక్క ఎట్లా ఉందో కుక్క స్వభావం ఇప్పటికంతే. 10,000 ఏళ్ల క్రితం గులాబీ మొక్క ఇప్పటికి అలాగే ఉంది. కొన్ని వేల సంవత్సరాలైన ప్రకృతిలో ఏ ఎవల్యూషన్ ఉండదు. ద బ్యూటీ అండ్ పారాడాక్స్ ఆఫ్ దిస్ నేచర్ ఇట్ ఈస్ బియాండ్ ఎవల్యూషన్. సో ప్రకృతిపరమైన ఎవల్యూషన్ సర్క్యులర్ అండ్ ప్రపంచపరమైన ఎవల్యూషన్ లీనియర్. ఒక ఫిజికల్ రియాలిటీలో ఎట్లాగైతే ఒక శరీరం పెరుగుతుందో అట్లా ప్రపంచం ఒక దగ్గర మొదలై అట్లా 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 రకరకాల వ్యక్తుల మేధస్సుతో, రకరకాల వ్యక్తుల సూచనలతో, రకరకాల వ్యక్తుల తత్వాలతో, రకరకాల వ్యక్తుల ఆవిష్కరణలతో అట్లా ముందుకెళ్తుంది. ఇది నిజమా కాదా ఏవి ఎవరికి తెలియదు. ప్రపంచం అనే ఒకానొక మాయా కల్పిత సముద్రంలో మనుషులంతా కొట్టుకుపోతున్నారు. అసలు ఈ మనిషి లేకపోతే విశ్వం ఎట్లా ఉంటుంది? ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. హౌ దిస్ ఎర్త్ వుడ్ హ్యావ్ బీన్ వితౌట్ హ్యూమన్ బీయింగ్. అత్యంత సజీవంగా ప్రకృతితో అలరారుతూ ఉండేది.
ఒక న్యాచురల్ కోర్స్, ఒక సైకిల్, ఒక గమ్మత్తైన రిథం, ఒక సామరస్యం. సో మనిషి సృష్టించిన ఈ పాలిటిక్స్, ఈ కులాలు, మతాలు, ఈ మతాల ద్వారా వచ్చిన మత యుద్ధాలు, రకరకాల మతాలు, గురువులు, వాళ్ళ సిద్ధాంతాలు, ఈ డబ్బు వల్ల వచ్చిన రకరకాల అంతరాలు, మనిషి యొక్క ఆవిష్కరణలు, తద్వారా జరిగిన ప్రమాణాలు, ఆ తర్వాత ప్రయాణాలు, ఆ తర్వాత ప్రమాదాలు, దానివల్ల మనిషి అనుభవిస్తున్న నిరంతరం బాధ, కన్నీళ్లు, దుఃఖం, ప్రతిస్పర్ధ, వైమనస్యత, ఇవేవి ఉండేవి కాదు. జ్ఞానోదయం ఉండేది కాదు. ఎందుకంటే అసలు నీకెప్పటికీ అనారోగ్యం రాలేదనుకో, నీకెప్పటికీ ఆరోగ్యం తెలియదు. నీకెప్పటికీ తెలియదు ఆరోగ్యం. ఆరోగ్యం నీకు తెలియాలంటే, ఆరోగ్యానుభూతి జరగాలంటే ఖచ్చితంగా అనారోగ్యం అనివార్యం. అదే వారధి. సో జ్ఞానోదయం మనిషికి కలగాలంటే అజ్ఞానం ఖచ్చితంగా ఉండి తీరాలి. దాన్ని నువ్వు జీవించి ఉండాలి. సో అజ్ఞానం రూపుమాపడానికి, ఆ అజ్ఞానం నుంచి బయటపడడానికి ప్రపంచంలో ఇన్ని రకాల ఆధ్యాత్మిక పద్ధతులు వచ్చాయి. కానీ అష్టావక్రుడు, జనకుడు మధ్య జరుగుతున్న సంవాదం చాలా ప్రత్యేకం. జనకుడు అంటున్నాడు, ఇది అజ్ఞానం, ఇది కల్పన అని తెలుసుకున్న తర్వాత సాధన ఏమిటి గురుదేవా? అవసరం లేదు ఏ సాధన. ఈ శరీరయుక్తమైన విశ్వం నిశ్చయంగా సత్యం కాదు. స శరీరమిదం విశ్వం నకించిదితి నిశ్చితం. ఇదేది సత్యము కానే కాదు. శుద్ధ చిన్మాత్ర ఆత్మ చ తత్కస్మిన్ కల్పనాథున. సో ఇదంతా ఒక శుద్ధ చైతన్యమైన ఆత్మ. దానికి ఏ విధమైన కల్పన, అజ్ఞానం అంటుకోదు. తద్వారా ఏ సాధన అక్కర్లేదు. ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే ఉపయోగపడవచ్చు. అట్లీస్ట్ ఒక్క వ్యక్తికి ఉపయోగపడ్డట్టే. ఆధ్యాత్మికత గుంపుకు సంబంధించింది కాదు. ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల్లో సంఖ్యకి తావులేదు. యోగం సాధన వల్ల, సాంఖ్యశాస్త్రం సాధనకతీతం, ప్రకృతి సాధనకతీతం. ప్రపంచంలో ప్రతిదానికి సాధన చేయాలి. ప్రపంచం అంటే నీకు బాహ్యంగా ఉన్నది, నువ్వు చేయడం ద్వారా మేనిఫెస్ట్ అవుతున్నది. ప్రకృతి నీ లోపల ఉన్నది, నువ్వు చేసినా చేయకపోయినా ఉన్నది. గుర్తించడమే జ్ఞానోదయం. ఏ ప్రయత్నము లేకుండా నువ్వు సజీవంగా ఉన్నావు. తద్వారా నువ్వు అహంకార రహితుడివి, నువ్వు నిరంజనుడివి, నువ్వు నిరాకారుడివి, నువ్వు నిశ్చల స్వరూపుడివి, నువ్వు జస్ట్ సాక్షివి. విశ్వసాక్షి. సుఖం భవ సుఖం చర్. సో ఈ భూమి మీద ఉన్న ప్రతిదానికి ఒక శరీరం ఉంది. శరీరం అవసరం. శరీర మాధ్యంగానే మనకు రకరకాల విషయాలు తెలుస్తాయి. కానీ శరీరం ముఖ్యం కాదు. శరీరాన్ని వాడుకొని మనం అనుభవించేది ముఖ్యం. అవునా కాదా? మీరు టీ తాగుతున్నారనుకోండి ప్రతిరోజు ఉదయం. కప్పుకి టీకి ఏం సంబంధం? మీరు టీని పట్టుకోలేరు కనుక కప్పును పట్టుకోవాలి. మీరు ఒక ఇంట్లో సేఫ్గా ఉండాలి, దానికోసం ఒక ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకున్న మరుక్షణం ఆ గోడలతో మీకున్న సంబంధం ఏమి ఉండదు. ఆ గోడను కౌగిలించుకునేవాడు పడుకోడు. ఇల్లు శరీరం అంతే, కప్పు శరీరం. అలాగే నువ్వు ఫోన్ వాడుతున్నావు, ఫోన్ ఒక శరీరం. కానీ ఆ ఫోన్లో జీవం లేదనుకో, అప్పుడు ఫోన్ ఉండి ఏం ప్రయోజనం? అదొక పేపర్ వెయిట్ అవుతుంది. సో జీవితంలో అసలు నువ్వు టీయే తాగవనుకో, అప్పుడు టీ కప్పు ఎందుకు కొనుక్కుంటావు? నీ ఇంట్లో దొంగిలించడానికి ఏ వస్తువులు లేకపోతే నువ్వు ఏ ఇంట్లోనూ ఉండవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇంట్లో ఉన్నా దానికి తలుపులు ఉండవలసిన అవసరం లేదు, తలుపు ఉన్నా దానికి చిలుకు ఉండవలసిన అవసరం లేదు. ఇదంతా నీ భయం. సో నువ్వు టీ కప్పును పట్టుకోవడానికి కారణం టీ కప్పు కాదు, దాంట్లో ఉన్న టీని నువ్వు పట్టుకోలేవు గనుక. అంటే జనకుడు ఈ విషయాన్ని అత్యంత స్పష్టంగా చూస్తున్నాడు. టీ కప్పు ఒక కల్పన, దాని పట్ల మమకారం పెంచుకోకు. డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ టీ కప్. డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ విత్ టీ కప్. అట్లాగే ఇల్లు నువ్వు ఉండడానికి సెక్యూర్గా ఒక ప్రదేశం అంతే. ఆ ఇంటిని ఆధారం చేసుకొని నువ్వు ఈగోని క్రియేట్ చేసుకోవడం ఏమిటి? ఇంటిని ఇంటిగా గుర్తించు, టీ కప్పును టీ కప్పుగా గుర్తించు, ఫోన్ని ఫోన్గా గుర్తించు. అవన్నీ రకరకాల శరీరాలే.
ఎలాగైతే నీ శరీరంలో ఆ శరీరానికి అంటుకున్న ఒక శుద్ధ చైతన్యం ఉందో, అట్లాగే టీ కప్పులోనూ దానికి అంటుకోకుండా ఉండే ఒక టీ ఉంది. దాని మీద నీ దృష్టి అవసరం. అట్లాగే ఇంట్లో తిరిగే శరీరం ఉంది, శరీరాలు లేని ఒక ఇల్లు, ఆ శరీరంలో చైతన్యంలోని ఒక ఇల్లు. అసలు ఇల్లు అంటాము మనం, ఒక పాడుబడ్డ బంగ్లా అంటాం, మృత శరీరం అంటాం. సో ఫోన్ ఒక శరీరం. సో జనకుడు అంటున్నాడు, ఈ శరీరయుక్తమైన విశ్వం నిశ్చయంగా సత్యం కాదు. అంటే నేను శరీరాన్ని చూడడం లేదు, శరీరానికి ఆవల ఉన్న ఒక చైతన్య స్వరూపాన్ని చూస్తున్నా. తద్వారా ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో, మనిషి క్రియేట్ చేసుకున్న తన శరీరము, తన ఇల్లు, తన సంపద, తన కారు, తన టీ కప్పు, తన ఫోను, ఇవన్నీ శరీరాలే. ఒక్కసారి కళ్ళు తెరిచి మీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని చూడండి, శరీరాలే. కూలర్ ఉంది, దాని ద్వారా గాలి వస్తేనే కూలర్, అదర్వైజ్ అదొక పనికిరాని వస్తువు, అవునా కాదా? సో జనకుడు ఆశ్చర్యపోతూ తను శరీరాన్ని కాదు, ఈ శరీరయుక్తమైన ఈ ప్రపంచం, ఈ సంసారం అంతా కూడా నాకు స్పష్టంగా కల్పన అని తెలుస్తుంది. అట్లాంటి కల్పనకి చైతన్యం ఎట్లా అంటుకుంటుంది, చైతన్యాన్ని కల్పన ఎట్లా మలినం చేస్తుంది? అందుకని కల్పనను దూరం చేసుకోవాల్సిన సాధన ఎందుకు అంటున్నాడు. జనకుడి వ్యాఖ్య నిజంగా అర్థమైతే తక్షణ విముక్తి. కానీ ఎవరైతే అతిగా ఆలోచిస్తారో, లాజికల్గా ఆలోచిస్తారో, అనవసరంగా తర్కిస్తారో, అనవసరమైన ప్రశ్నలు వేస్తారో, లేదా వేరే గ్రంథాలని మనసులో పెట్టుకుని అవి గొప్పవని ఆలోచించి అక్కడి నుంచి దీన్ని వింటారు, అట్లాంటి వాళ్ళకి ఇది అర్థమయ్యే అవకాశం లేదు. వాళ్ళంతా కూడా కరెక్టే. ఇక్కడ విషయం కరెక్టా తప్ప, పాండిత్యం అవునా కాదా అని కాదు. తక్షణం నువ్వు ప్రశాంతంగా ఉండే ఒకానొక స్థితి ఉంది. దానికి అడ్డు వస్తున్న వాటిని జనకుడు ఒక్కొక్క మాటతో పక్కకు జరుపుతున్నాడు. రెవల్యూషన్ ఆఫ్టర్ రెవల్యూషన్. జనకుడు అంటున్నాడు అష్టావక్రుడితో, శరీరం స్వర్గౌ నరకౌ బంధమోక్షౌ భయం తథా కల్పనా మాత్రే మే వైతత్ కిం మే కార్యం చిదాత్మనా. అష్టావక్రుడితో జనకుడు అంటున్నాడు, శరీరం, స్వర్గం, నరకం, బంధం, మోక్షం, భయం, ఇవన్నీ కల్పన లాంటివి. అట్లాంటి వాటితో చైతన్య మాత్రుడినైన నాకు ఎలాంటి ప్రయోజనము లేదు. శరీరం, స్వర్గం, నరకం, బంధ, మోక్షం, భయం, తథ ఇవన్నీ కూడా శరీరం, స్వర్గం, నరకం, బంధం, మోక్షం, భయం, ఇవన్నీ కల్పన మాత్రమే వైతత్. ఇవన్నీ ఉత్త కల్పనలే, సత్యాలు కావు, అవసరం కోసం ఉన్నవి. సో అవసరం కోసం ఉపయోగించుకునే వాటికి మనం మూలతత్వాన్ని ముడిపెట్టడం ఏమిటి? నీ చేతిలో ఒక కప్పు జారి కింద పడిపోతే రోజంతా అన్నం మానేయడం ఏమిటి? అదే అజ్ఞానం అంటే. నీ కారుకి ఎవరో ఒక గీత గీస్తే నువ్వు దానికోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఏమిటి? నీ ప్రశాంతతని కోల్పోవడం ఏమిటి? అదే అజ్ఞానం అంటే. ఏవేవి అవసరం లేదో అట్లాంటి వాటికి నీ మూలతత్వాన్ని ముడిపెడుతున్నావు. అవన్నీ అవసరం లేదు, అవన్నీ వెళ్ళిపోయాయి నా నుంచి. కిమ్మే కార్యం చిదాత్మన. సో అట్లాంటి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేముంది? నేను శుద్ధ చైతన్య మాత్రుణ్ణి. సో అష్టావక్రుడి ఉవాచ తర్వాత ఈ జనకుడి ఉవాచలో మొదటి జనకుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యంలో కొన్ని విషయాలు చెప్పాడు. ఆ తర్వాత ఆశ్చర్యపోయి ఇట్లాంటి విషయాల్ని గమనించిన నేను నిజంగా చాలా నిపుణుడిని, చాలా గొప్పవాడిని, అట్లాంటి నాకు నేనే నమస్కారం పెట్టుకుంటున్నా అన్నాడు. ఆ తర్వాత ఆశ్చర్యం పోయి చాలా అణుకువగా, చాలా హుందాగా ఈ విషయాలు చెప్తున్నాడు. స్పష్టంగా డిక్లేర్ చేస్తున్నాడు. శరీరం, స్వర్గం, నరకం, బంధం, మోక్షం, భయం. ఇంతకు మించి మనిషికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? శరీరం ఒక సమస్య, స్వర్గ నరకాలు ఒక సమస్య. అసలు అవేవీ లేనప్పుడు నీ సాంప్రదాయాల నుంచి బయటపడతావు. బంధమే లేనప్పుడు మోక్షం ఎక్కడిది? నీ దగ్గర బంగారమే లేదనుకో, నీకు భయం ఎక్కడిది? నీ దగ్గర ఎత్తుకుపోయే వస్తువులే లేనప్పుడు నువ్వు హాయిగా బయట తిరగవచ్చు, ఆరు బయట పడుకోవచ్చు. నిన్నెవరు ఎత్తుకుపోతారు? నీకేం విలువ ఉందని నువ్వు వేసుకునే బంగారానికి విలువ ఉంది. కానీ ఇదంతా ఒక కళ అని తెలిసిన తర్వాత దాన్ని గంభీరంగా తీసుకోవడం ఏమిటి? నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు ఒకసారి చెప్పాడు, నాకు ప్రతిరోజు రకరకాల కళలు పడతాయి, ఆ కళలన్నిటినీ నేను ఒక పుస్తకంగా రాస్తున్నాను.
వీలైతే దానికి కొన్ని బొమ్మలే అని అడిగాడు. ఇది చాలా ఏళ్ల క్రితం, 2013-14 ప్రాంతంలో. సో నేను అన్నాను ఒక రోజు ఉబ్బుసిపోక, ఏమయ్యా ఏదైనా ఒక పడ్డ విపరీతమైన లేదా ఒక స్ట్రేంజ్ డ్రీమ్ ఏదైనా ఉంటే నేరేట్ చేయి, నేను వినాలనుకుంటున్నా అంటే అప్పుడు తను చెప్పాడు, ఒకసారి తను పడుకున్నాడట. ఆ పడుకున్నప్పుడు కలలో తనకి ఇట్లా ఒక కథ పడింది. తను గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన అన్న వచ్చి తలుపు కొట్టాడు. ఆ తలుపు కొట్టినప్పుడు ఈ కలలో ఉన్న ఈ మిత్రుడు లేచి తలుపు తీస్తే వాళ్ళన్న శరీరం నిండా మొత్తం రక్తం మరకలున్నాయి. అప్పుడు వాళ్ళన్న హఠాత్తుగా లోపలికి వచ్చి, సినిమా ఫక్కీలో త్వరగా తలిపే తమ్ముడు, త్వరగా తలిపే అని చాలా ప్రాణభయంతో వణికిపోతున్నాడంట. అప్పుడు ఇతను ఆవేదన పడుతూ అడుగుతున్నాడు, అన్నయ్య ఏమైంది చెప్పు నాకు అంటే. అమ్మ ఎక్కడుంది, అమ్మ నిద్రపోతుంది, అమ్మ నిద్ర లేపకు, నాకు ఒట్టే అన్నాడంట అన్న. అలాగే నేను ఒట్టేస్తున్నా, అమ్మ నిద్ర లేపును, అసలు ఏం జరిగిందో చెప్పు తమ్ముడు, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఇది నువ్వు మర్చిపోగదా, నాకు చేతిలో ఒట్టే అన్నాడంట కలలో. అప్పుడు ఇతను ఒట్టేశాడు కలలో. అప్పుడు వాళ్ళందరూ చెప్పాడు, నన్ను తరుముకుంటూ దొంగలు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, గుండాలు వస్తున్నారు, వీళ్ళంతా వచ్చి నన్ను చంపేయచ్చు, లేదా నన్ను కిడ్నాప్ చేయొచ్చు, లేదా నన్ను దేశం దాటి పంపించేయచ్చు, లేదా నా యొక్క మైండ్ని వాళ్ళు మార్చేయవచ్చు వాళ్ళకున్న క్షుద్ర శక్తులతో. సమయం లేదు, నువ్వు నాకు ప్రామిస్ చేయి, నేను చెప్పింది నువ్వు మర్చిపోవు కదా. నేనేం మర్చిపోను అన్నయ్య, నువ్వు త్వరగా చెప్పు, మళ్ళీ ఎల్లరికి అమ్మలేస్తుంది, అంతలో వాళ్ళు వచ్చేస్తారు, నువ్వు సమయం వృధా చేస్తున్నావు అంటే. అప్పుడు చెప్పాడంట, మన పొలంలో మామిడి చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు కింద ఎగ్జాక్ట్లీ దాని కింద ఒక రాయి ఉంది. ఆ రాయి కింద 7 అడుగులు తవ్వితే మనకు కొన్ని జనరేషన్స్ తినగలిగే బంగారు నిధి ఉంది. నేను లేకపోయినా మీరన్నా సుఖంగా ఉండండి. సో నువ్వు వెళ్ళగానే రేపు పొద్దున్న నిద్రలేచి నువ్వేం చేస్తావు నాకు ప్రామిస్ చేసి చెప్పు తమ్ముడు అంటే, నాకు ప్రామిస్ చేస్తున్నా, నేను పొద్దున్న నిద్రలేవగానే చెప్పులు వేసుకొని వెళ్ళి, చెప్పులు కూడా వేసుకోక ఆలస్యం అయిపోతుంది, సరే చెప్పులు కూడా వేసుకుని, అమ్మతో చెప్పాను, నేను పొలానికి వెళ్ళి ఆ మామిడి చెట్టు కింద రాయి కింద ఒక 7 అడుగులు తవ్వి ఆ బంగారు నిధిని తీసుకుని దాన్ని డబ్బుగా మార్చి ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా సుఖంగా బతుకుతాను, ఆ తర్వాత నీ కోసం వెతుకుతాను, నువ్వు కూడా బతుకుంటే మా దగ్గరకు వద్దు, ఇంతే తమ్ముడు, ఇంతకు మించి నాకేం లేదు అనగానే బయట ఎవరో తలుపు కొడుతున్నారు. ఇతను, నేను కిటికీల నుంచి పారిపోతాను, నా గురించి ఏం ఆలోచించొద్దు, అమ్మ నువ్వు బాగుంటే చాలు, నాకు ప్రామిస్ చేయి తమ్ముడు, రేపొద్దున నువ్వు ఖచ్చితంగా నిద్ర లేవగానే చెప్పులు కూడా వేసుకోవద్దు, సమయం వృధా చేయవద్దు, మళ్ళీ అవకాశం పోతే మళ్ళీ రాదు, నువ్వు తప్పకుండా నదిని తెచ్చుకోవాలి. అలాగే అన్నయ్య, అలాగే 100 సార్లు ప్రామిస్ చేశాడు. అంతలో వాళ్ళమ్మ వచ్చి నిద్ర లేపిందట. చిన్న నిద్రలే, సమయం 7 అయింది. సో అప్పటికే ఆ కళ ఎంత రియల్గా పడ్డదంటే, నిద్ర లేవగానే గడ్డపార తీసుకొని చెప్పులు వేసుకోకుండా వెళ్తున్నాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగిందంటే, ఎక్కడికి వెళుతున్నావు అనగానే, పొలంలోకి వెళ్తున్నా, అక్కడ మామిడి చెట్టు కింద రా అనగానే అంతా గుర్తొచ్చింది. అక్కడ దూరంగా నిలబడి వాళ్ళన్న పళ్ళు తోముతున్నాడు. ఏమైంద్ర తమ్ముడు, పొద్దున్నే గొడ్డలు తీసుకొని గడ్డపార తీసుకుని ఎటు వెళ్తున్నావంటే జస్ట్ నవ్వుకున్నాడంట. అప్పుడు ఆ మిత్రుడు నాతో చెప్పాడు, చెట్టు కింద బంగారం ఉంది అని కలలో చాలా స్పష్టంగా చూశాను, కానీ ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూశానో అంత కళ అని తెలిసిపోయింది, ఇంకా చెట్టు కింద తోవడం ఎందుకు. కానీ కొద్ది రోజుల తర్వాత నేను నిజంగా మామిడి చెట్టు దగ్గరికి వెళితే మామిడి చెట్టు కింద రాయి ఉంది. ఈ కలబడి నాకు ఒక కపుల్ ఆఫ్ డేస్ అయింది. అప్పటి నుంచి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవ్వరు లేనప్పుడు ఆ రాయి కింద తవ్వి నిజంగా చూడాలని. ఎందుకంటే ఆ కళ అంత సజీవంగా ఉంది. అయినప్పటికీ తెలుసు కళే అని తెలిసిన తర్వాత ఆ కళ నుంచి విముక్తి పొందడానికి సాధన ఎందుకు. సో జనకుడు చెప్తున్న మాటలు చాలా శ్రేష్టమైన మానసిక చిత్తం నుంచి చెప్తున్నవి. ఎవడన్నా తర్కించే వాళ్ళు ఉంటే, ఇదేం జ్ఞానం, బోడి జ్ఞానం, నేనైనా చెప్తా అనొచ్చు. ఒక జ్ఞాని చెప్పినా, ఒక కామన్ మ్యాన్ చెప్పినా జ్ఞానానికి సంబంధించిన మాట ఒకేలా ఉంటుంది, కానీ అది కాలంలో తెలుస్తుంది ఎవరు ఆచరిస్తున్నారు, ఎవరు దాని నుంచి పక్కకు జరిగారని. నేను ఒక కథ విన్నా. ఒక 4 ఫ్రెండ్స్ ప్రతిరోజు సాయంత్రం కలుసుకునేవాళ్ళంట. కలుసుకోగానే సిగరెట్ ముట్టించేవాళ్ళు. అట్లా రోజు జరుగుతుంది. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి.
హఠాత్తుగా ఒక మిత్రుడు అన్నంటే, ఎంతకాలం తాగుతామరా సిగరెట్లు మానేద్దామన్నాడంట. అంటే మానడం అంత ఈజీ కాదన్నాడంట. ప్రయత్నిద్దాం పోనీ అంటే నలుగురు కలిసి ఒట్టేసుకున్నారు, మనం 2 days తర్వాత మళ్ళీ కలుద్దాం, ఈ 2 days ఎట్టి పరిస్థితుల్లో సిగరెట్ తాగకూడదు, ఆ తర్వాత అసలు తాగకూడదు. అందరు మిత్రులు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ నలుగురిలో ఉన్న కథానాయకుడు కూడా ఇంటికి వచ్చాడు. భోజనం చేయగానే సిగరెట్ థాట్ వచ్చింది. అతి కష్టం మీద ఆపుకున్నాడు. బాత్రూమ్కి వెళ్ళి రాగానే సిగరెట్ థాట్ వచ్చింది. పుస్తకం రాస్తూ ఉండగా మధ్యలో సిగరెట్ థాట్ వచ్చింది. ఒక రోజంతా నరకం అనుభవించాడు. రాత్రి నిద్ర పట్టలేదు. భార్య అడిగింది, ఏమైందండి అంటే ఏమీ చెప్పలేదు. కొడుకు అడిగాడు, ఏమన్నా చిరాగ్గా కనిపిస్తున్నావు, ఏమీ చెప్పలేదు. ఆఫీస్ నుంచి ఎవరో ఫోన్ చేశారు, నువ్వు చేసిన వర్క్లో క్వాలిటీ లేదు, వాట్ హ్యాపెండ్, ఏమీ చెప్పలేదు. సాయంత్రం అవగానే చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళాలనుకున్నాడు. మళ్ళీ గుర్తొచ్చింది, ఫ్రెండ్స్ అంతా కలవద్దనుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ డే కాస్త సాఫీగా సిగరెట్ అన్న ఆలోచన వచ్చిందా, బాధించలేదు. 3వ రోజు సిగరెట్ అన్న ఆలోచన వచ్చింది, అసలే బాధించలేదు. హీ వాజ్ సో డ్యామ్ హ్యాపీ. ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఈ సిగరెట్ అనే ఒక ఆలోచన కానీ ఈ దురలవాటు కానీ ఎంత సింపుల్గా దూరం చేసుకుందని చెప్పాలని ఎదురు చూశాడు. సాయంత్రం 6 అయింది. సో మిత్రుల దగ్గరికి సైకిల్ వేసుకొని పరిగెత్తాడు. కానీ ఆశ్చర్యం, పోయేసరికి మిత్రులు సిగరెట్స్ తాగుతున్నారు. ఇదేంట్రా అనేసరికి, ఏంటి నమ్మేవా నువ్వు, ఊరికే అన్నావురా బాబు లైట్ తీసుకో అనగానే మళ్ళీ సిగరెట్ అలవాటే. సో అనుకోవడం ఏమిటి, జనకుడిలా ఈ క్షణం నువ్వు కూడా చెప్పొచ్చు, నేను కూడా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, నేను శరీరాన్ని కాదు, నాకు ఈ వస్తువులంతా కల్పన అని చెప్పడానికి ఏముంది, ఎవరైనా చెప్పొచ్చు. అది ఎప్పుడు తెలుస్తుంది నిజంగా నువ్వు నీది అనుకుంటున్న వస్తువు పోయినప్పుడు, దానికి చుట్టబడ్డప్పుడు, అప్పుడు తెలుస్తుంది నీ ప్రవర్తనలో. సో జనకుడు అష్టావక్రుడితో తన యొక్క సడన్ ఎన్లైటన్మెంట్ని తేలికైన మాటల్లో, తేలికైన ఎగ్జాంపుల్స్తో తన అనుభవంలో నుంచి చెప్పేస్తున్నాడు. సంశయం లేని స్థితి జ్ఞానోదయం. అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. హీ హ్యాస్ నో డౌట్ అబౌట్ హిస్ నేచర్, హిస్ ట్రూ నేచర్. అతని యొక్క సహజ స్థితిని అతను దర్శించినట్టు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత జనకుడు అంటున్నాడు అష్టావక్రుడితో, అహో జన సమూహే పీనా ద్వైతం పశ్యతో మమ అరణ్యమివ సంవృత్తం క్వారతిం కరవాణ్యహం. ఇది చాలా అద్భుతమైన సూత్రం. జనకుడు చాలా సూత్రాలు చెప్పినప్పటికీ ఎక్కడైతే అహోమహం నమో మహ్యం, ఎంత ఆశ్చర్యం, నేను ఆశ్చర్యపోతున్నాను, నాకు నేను నమస్కారం అన్నాడు. తర్వాత ఒకానొక చోట చైతన్య రసాన్ని అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు జనకుడు చెప్తున్నది ప్రపంచంలో ఉండే రకరకాల మనుషులకు సంబంధించిన విషయం, ద్వైతం. సో జనకుడు అంటున్నాడు, అహో జన సమూహేపి న ద్వైతం పశ్యతో మమ అరణ్యమివ సంవృత్తం క్వ రతిం కరవాణ్యహం. సో నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. నేను ఈ జనాలతో ఉన్నప్పటికీ హఠాత్తుగా నాకు అనిపిస్తుంది నాలో నుంచి ద్వైతం వెళ్ళిపోయింది. ఇది ఎలా ఉందంటే, ఈ భూమి మీద నేను ఒక్కడనే ఉన్నాను అనుకో, అప్పుడు ద్వైతం ఎక్కడిది? ఒక అడవిలో నువ్వు ఒక్కడివే ఉన్నావు అనుకో, ద్వైతం ఎక్కడిది? ద్వైతం రావాలంటే నీవు ఉండాలి. నీవు ఉన్నావు కాబట్టి నేనున్నాను. ఈ భూమి మీద ఎవరూ లేరనుకో, అప్పుడు నేనన్న భావన కూడా ఉండదు. ఎప్పుడైనా మీరు ఒక అడవికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి చూడండి, ఏం జరుగుతుందో ఏం జరగదో అవన్నీ వేరే సంగతి. ఒక్క థాట్ మాత్రం ఖచ్చితంగా ఉండదు, నేను అన్న థాట్ మాయమైపోతుంది. ఇప్పుడు చాలామంది మనుషులు ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తుంటారు? చెప్పుకోవడానికి నాకు ఒక వ్యక్తి లేడే అని. ఈ కోట్ల మందిలో నిన్ను గుర్తించే ఒక వ్యక్తి లేడని. ప్రపంచంలో 8 కోట్ల మంది ఉన్నారు, నిన్ను చూసుకోవడానికి ఒక్క మనిషి కోసం మనిషి పెళ్లి చేసుకుంటున్నాడు. నేను బలపడాలంటే నీ ఉండాలి. పర ఉంటేనే స్వ ఉంటుంది. అది హఠాత్తుగా జనకుడిలో మాయమైపోయింది. అహో జన సమూహేపి న ద్వైతం పశ్యతో మమ. నా నుంచి ద్వైతం
హఠాత్తుగా మాయమైపోయిన నాలో ద్వైతం కనబడ్డమే లేదు అసలు. అంటే నేను తప్ప మరెవరూ కనిపించడం లేదు. ఉన్నదంతా నేనే. ఈ జనసమూహం మధ్యలో ఉన్న, జనాల మధ్యలో ఉన్న, మనుషుల మధ్యలో ఉన్న ద్వైతం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ద్వైతం అనేది మనిషికి సంబంధించింది. నువ్వు ఒక కుక్క ఉన్నా, లేకపోతే ఒక గుర్రం ఉన్నా, నీ పక్కన నేను అనే భావన ఉండదు. ఎందుకంటే అది నీ యొక్క సమాన స్థాయి కాదు కాబట్టి. సో నీ ప్రయత్నం అంతా సాటి మనిషితో ఉండాలని, సాటి మనిషి తోడుగా ఉండాలని, సాటి మనిషి నువ్వు చెప్తే వినాలని. నువ్వు ఒక చిన్న చీమని ఎప్పుడు నీతో సమానార్థకంగా భావించవు. సో మనిషి యొక్క బీయింగ్ అట్లాంటి అనదర్ బీయింగ్ కోసం వెతుకులాడుతుంది. సో ఇప్పుడు నీవు నేను అన్న చర్చలో ఖచ్చితంగా ఇద్దరు మనుషులే అయి ఉండాలి. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. సో ఇక్కడ జనకుడు మనుషుల గురించే మాట్లాడుతున్నాడు. అహో జన సమూహేపి నా ద్వైతం పశ్యతో మమ. అసలు నాలో ద్వైతం అన్న ఆలోచన సంపూర్ణంగా ఎరాడికేట్ అయిపోయింది, అస్తమించింది. నేను జనాల మధ్యలో ఉన్నప్పటికీ నేను అద్వైతాన్ని అనుభూతి చెందుతున్నా. ఇక్కడ ఉన్నది నేను ఒక్కడినే. ఉంటే నేనున్నాను, లేదా అందరూ నాలో భాగమై ఉన్నారు, లేదా ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. ఈ నేను అన్నది శరీరానికి సంబంధించిన స్థితి కాదు, మనస్సుకు సంబంధించిన స్థితి కాదు. ఇంతకుముందే చెప్పినట్టు ఇదంతా మనస్సు వాక్కు యొక్క ఒక ఆట, అదేది కాదు. దానికి అతీతంగా ఒక చైతన్య స్వరూపాన్ని నేను అంటున్నాడు. సో మన జ్ఞానం, ఈ జనకుడికి కలిగిన జ్ఞానం సమాచార జ్ఞానం కాదు. సో ఏది నిజమైన జ్ఞానం, ఏది నిజమైన జ్ఞానం కాదు అన్న దానికి ఒక చిన్న థిన్ లైన్ ఉంది, బైఫర్కేషన్. ఏ జ్ఞానాల వల్ల నువ్వు హెడ్ స్ట్రాంగ్ అవుతావో అది నిజమైన జ్ఞానం కాదు. ఏ జ్ఞానాల వల్ల నీలో అహంకారం వస్తుందో, నేను అన్న భావన పరిపుష్టమవుతుందో అది నిజమైన జ్ఞానం కాదు. ఏ భావనలో గుర్తింపు కోసం తహతహలాడే ఒకనొక రోగం నీలో వ్యాప్తి చెందుతుందో అది నిజమైన జ్ఞానం కాదు. ఏ జ్ఞానం వల్ల వేరే వాడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావో అదేది నీకు నిజమైన జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానము నీ నుంచి అందరినీ మర్చిపోయేలా చేస్తుంది. చివరికి స్వయాన్ని, అంటే నీ శరీరం, మనస్సును కూడా మర్చిపోతావు. నిజమైన జ్ఞానం ప్రశాంతత వైపు తీసుకెళ్తుంది. నిజమైన జ్ఞానం సామరస్యం వైపు, నిష్కామ కర్మ వైపు, అట్లాగే సచ్చిదానందం వైపు. నిజమైన జ్ఞానం అహంకార శూన్యం. జస్ట్ ఒక సహజమైన అహం మిగులుతుంది, నేను మిగులుతుంది. సాధన బాధ వైపు తీసుకెళ్ళకూడదు. అందుకే సరిగ్గా సాధన చేయకపోతే హిందీలో సాధక్ బాధక్ బంజాతే అని పిలుస్తారు. సాధన నేను సింప్లిసిటీ వైపు తీసుకెళ్ళాలి. ఆ సింప్లిసిటీ ఇంకాస్త సింప్లిఫై అవ్వాలి. అట్లా కర్తా భావన మాయమైపోవడానికి ఏదైతే దోహదం చేస్తుందో అదే నిజమైన సాధన. రామకృష్ణ పరమహంస ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, నిజమైన ధ్యానం, నిజమైన ఏకాంతం నువ్వు ఇంట్లో ఉండి అనుభవించడం కాదు. నువ్వు ఆశ్రమాల్లో ఆల్రెడీ అంతా నిశ్శబ్దంగా ఉన్నారు, అక్కడ ప్రాపంచిక విషయాలు ఏమీ లేవు, కులం లేదు, ఆఫీస్ వర్క్ లేదు, భార్య లేదు, లేకపోతే కుల మతాలు లేవు. అట్లాంటి చోట నువ్వు ప్రశాంతంగా ఉండడం ఏమిటి? ఆ పీస్ అనేది ఫేక్. అదొక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లాంటిది. అక్కడ కొన్ని కండిషన్స్తో ఒకనొక శాంక్టిటీ క్రియేట్ చేయబడ్డది. అది కాదు నువ్వు చేయవలసింది. అత్యంత రణగొణ ధనుల మధ్య, రకరకాల మనుషుల మధ్య, మార్కెట్ ప్లేస్లో యూ షుడ్ ఎక్స్పీరియన్స్ మెడిటేటివ్నెస్. నిజమైన ఏకాంతాన్ని అక్కడ అనుభవించు అని చెప్పేవాడు ఆయన తన శిష్యులతో. అది నిజంగా నిజం. నీలో ద్వైతం పోయిందనుకో, నీ పరిస్థితి ఆగమ్య గోచరం అవుతుంది. నేను కోరుకుంటున్న ద్వైతం పోవద్దు. ద్వైతం పోతే ప్రపంచానికి సంబంధించిన అన్ని రసాలు పోతాయి. సక్సెస్ మీద ఆసక్తి పోతుంది, ఫెయిల్యూర్ మీద ఆసక్తి పోతుంది, విజయం మీద ఆసక్తి పోతుంది, పేరు ప్రఖ్యాతుల మీద ఆసక్తి పోతుంది, మహత్వాకాంక్ష పోతుంది, తహతహలాడడం పోతుంది, ఎవరో గుర్తించాలన్న ఆలోచన పోతుంది, చివరికి ఆడమోగా అన్న ఆలోచన కూడా పోతుంది. సో అవసరానికి జనకుడే చెప్తున్నాడు, అవసరం వచ్చినప్పుడు నేను మగవాడిని, అవసరం వచ్చినప్పుడు నేను రాజుని, అవసరం వచ్చినప్పుడు నాకు కత్తి ఉంది, అవసరం వచ్చినప్పుడు నాకు ప్రజలు ఉన్నారు. అయినప్పటికీ అవన్నీ శరీరాల వంటివి, అవసరానికి ఉపయోగపడుతున్నాయి. అవేవి
నాకు అంటుకోవు. అవన్నీ కల్పనలు, అబద్ధాలు, అజ్ఞానం. అది నేను అన్నిటికీ అతీతంగా ఉన్నా. సో ఒక అడవిలో ఒక్కడే ఉన్నావనుకో, నువ్వు ఎప్పుడు అనుకోవు నేను ఇట్లా ఉండాలని, నేను ఇట్లా తయారు కావాలని, నేను ఇట్లా బొట్టు పెట్టుకోవాలని, ఇట్లా డ్రెస్ చేసుకోవాలని. నువ్వు కనుక అడవిలో ఒక 2 ఏళ్ళు ఉంటే బట్టలు వేసుకోవడం కూడా మానేస్తావు. చూసేవాడు లేకపోతే అసలు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? నువ్వు చేసేదంతా చూసేవాడి కోసమే కదా. సినిమాలు చూసేవాళ్ళు లేకపోతే ఎందుకు తీస్తారు? అసలు ఈ భూమి మీద మగవాళ్ళంతా మాయమైతే ఆడవాళ్ళు తయారవుతారా? ఇది తప్పు ఒప్పు సంబంధించిన విషయం కాదు. తయారవడం తప్పు కాదు. వేరే వాళ్ళు చూస్తారని తయారు కాకు. తయారవడంలోనూ ఒక అందం ఉంది, అందులో ఒక ఆర్ట్ ఉంది, క్రాఫ్ట్ ఉంది, ఒక ఆర్టికులేషన్ ఉంది. అందుకోసం తయారవడం వేరు. ప్రతి దాంట్లోనూ ఒక సహజమైన పద్ధతి, ఒక పోలిక ద్వారా వచ్చిన అసహజ పద్ధతి 2 ఉంటాయి. ఏది ఎంచుకుంటామన్నది పూర్తిగా మనిషి ఇష్టం. జనకుడు అంటున్నాడు, నాహం దేహో నమే దేహో జీవో నాహమహం హి చిత్ అయమేవ హి మే బంధ ఆసీత్యా జీవితే స్పృహ. ఒక్కొక్క స్టేట్మెంట్ అద్భుతం, తర్కానికి అతీతం. ఇవి ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే నువ్వు చాలా సాధన చేయాలి. ఉత్తగానే ఎవరెస్ట్ ఎక్కలేవు కదా, దాని వెనుక సాధన ఉంది. ఎవడన్నా ఎవరెస్ట్ ఎక్కిన వాడికి ఎవరెస్ట్ ఎక్కడం గురించి మాట్లాడట్లే, ఎవరెస్ట్ ఎక్కడంలో నువ్వు పడ్డ సాధక బాధకాలు ఏందని అడుగుతారు కదా. ఎవడన్నా మిద్దె ఎక్కితే వాడిని ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు? ఒక ఫిలాసఫర్ అనేవాడు ఏమని, అందరూ కాళ్ళతో హాయిగా నడుస్తూ ఉంటే ఎవరు పట్టించుకోరు, ఎవరైనా తలకిందుకు నడుస్తూ అందరూ చూస్తారని. ఈ ప్రపంచం అంతా ఉల్టా పల్టా, ఏదో కావాలి, సహజంగా ఉన్నది ఏది ఇష్టం ఉండదు. అందుకని అసహజమైన ధోరణిని ఇప్పుడున్న మనిషి నిరంతరం ఎత్తుకుంటూనే ఉన్నాడు. ఒక్కసారి టీవీ ఛానల్స్లో చూడండి, లేకపోతే ఫేమస్ అవ్వాలి, వైరల్ అవ్వాలన్న తాపత్రయంలో మనిషి చేసే వింత చేష్టను ఒకసారి చూడండి. సో నాహం దేహో నమై దేహో జీవో నాహమహం హిచిత్ అయమేవ హీమే బంధ ఆసిధ్య జీవితే స్పృహ. అంటే ఏమంటున్నాడు? నేను శరీరాన్ని కాదు, ఇది నా శరీరము కాదు, అలాగా నేను జీవాన్ని కాదు. నిశ్చయంగా నేను చైతన్య మాతృని మాత్రమే. అసలు నాకున్న ఒకే ఒక్క బంధం ఏందయ్యా అంటే, ఏదో జీవించి వెలగబెట్టాలన్న ఇచ్ఛ, ఆ కోరిక వల్ల నేను ఇబ్బంది పడ్డానంతే. ఇక్కడ జనకుడు చెప్పింది అర్థం చేసుకోవాలంటే ఒక అనాలజీతో చెప్పవచ్చు. ఏది ప్రపంచం అంటే, ఏది నీవు చేస్తేనే మేనిఫెస్ట్ అవుతుందో, ఏది నీవు చేస్తేనే అది జరుగుతుందో అది ప్రపంచం. ప్రకృతి అంటే ఏంది? నీతో పనిలే, అది జరుగుతూ ఉందంతే. అది స్వచలితం, దానికి నీతో పని లేదు. ఆకలికి నీతో పనిలే, అది వస్తూ ఉంది పోతూ ఉంది. అరగడానికి నీతో పనిలే, అది వస్తూ ఉంది పోతూ ఉంది. నువ్వు దాన్ని క్రియేట్ చేయడం లేదు. తద్వారా అక్కడ అహంకారానికి స్కోపే లేదు. సో మన జీవితంలో ఈ 2 డైమెన్షన్స్ ప్రతిరోజు మనం స్పృశిస్తాం. కొన్ని పనులు నీవు చేస్తున్నావు, కొన్ని పనులు జరుగుతుంటే స్పందిస్తున్నావు. సో చేస్తున్న అన్నిట్లోనూ నీకు అహంకారం వస్తుంది. కావాలంటే చెక్ చేసుకో. ఉద్యోగం చేస్తున్నావు, అహంకారం వస్తుంది. నీకేదో టాలెంట్ ఉంది, ఒక టెలివిజన్ షోలో కనిపించావు, అందరూ మెచ్చుకున్నారు, తద్వారా అహంకారం వస్తుంది. పుస్తకం రాస్తున్నావు, అది అందరికీ నచ్చింది, నువ్వు మెచ్చుకోవాలని అనుకున్నావు, తద్వారా అహంకారం వచ్చింది. నేను కాబట్టి చేశాను, నేను కాకపోతే ఎవడు చేస్తాడు, నాలాగా నువ్వు చేయగలవా? ఇదంతా అహంకార వైఖరి. రెండవది, జరుగుతుంది, శ్వాసక్రియ జరుగుతుంది, నువ్వు చేయడంలే. అందులో నువ్వు కావాలంటే ఆపొచ్చు అహంకారం వల్ల. శ్వాసక్రియ జరుగుతున్న దాన్ని నువ్వు అడ్డం రాకు, నువ్వు చేయవలసిందల్లా అంతే. జనకుడు చెప్తున్న కాంటెక్స్ట్ అంత సింపుల్. మొట్టమొదటిసారి
తను ఏదైతే ఉందో దానికి అడ్డమున్న వాటిని పక్కకు జరిపి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. సంపూర్ణ స్వేచ్ఛలో, సంపూర్ణ ముక్తిలో, సంపూర్ణ చైతన్య స్వరూపంగా మాట్లాడుతున్నాడు. నేను శరీరాన్ని కాదు, అలాగని ఇది నా శరీరము కాదు. ఇక్కడ నా అని ఎప్పుడు వస్తుంది? నువ్వు చేసినప్పుడు వస్తుంది. శరీరాన్ని నువ్వు నా శరీరం అనడానికి వీల్లేదు. శరీరం సశరీరం అనొచ్చు, నా శరీరం అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ శరీరం పెరుగుదల లోపట నీవు చేసింది ఏమీ లేదు. ఒక లాజికల్ మైండ్ అనొచ్చు, నేను భోజనం పెట్టాను కాబట్టి. నువ్వు భోజనం పెట్టినా పెట్టకపోయినా శరీరం మార్పుకు లోనవుతూనే ఉంటుంది. శరీరం యొక్క మూల ధర్మం అది. అమెజాన్ అడవి ఉంది, నువ్వు నీళ్లు పోస్తేనే పెరిగాయా? తోటమాల ఉన్నాడా దానికి? నీ అహంకార ప్రవృత్తి నువ్వు పక్కకు జరిపితే తప్ప జనకుడు అర్థం కాడు, అష్టావకుడు అర్థం కాడు. సో జనకుడు మొట్టమొదటిసారి తన జీవితంలో సిద్ధాంతాలకు అతీతంగా, సాంప్రదాయాలకు అతీతంగా, సంస్కృతికి అతీతంగా, పద్ధతులకు అతీతంగా, రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్న సారాలకు అతీతంగా, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే కండిషనింగ్స్ అతీతంగా ఒకానొక అన్కండిషనల్ రిల్మ్లో అడుగుపెట్టాడు. జనకుడు అంటున్నాడు, అహో భువన కల్లోలై ఇర్విచిత్రైర్ధాక్ సమూర్ధితం మయ్యనంతమహాంబోధౌ చిత్తవాతే సముద్యతే. నేను రాసిన ఒక చిన్న కవిత, గాలి తగిలితే సముద్రానికి, గాలి తగిలితే అల, సముద్రానికి గాలి తగిలితే అల, ఈ మనస్సుకు ప్రపంచం తగిలితే కల. సో ప్రపంచపు గాలి సోకి మనం సృష్టించుకుంటున్నవన్నీ కలలే. ప్రపంచంలో ఉన్నందుకు, కొన్ని అవసరాలు ఉన్నందుకు మనం తెలిసి కళలను తయారు చేసుకోవాలి, ఆ కళలను అనుభవించాలి, ఆ కళలు నిజమే అని అనుకోవాలి, ఆ కళ ద్వారా వచ్చే ఆనందాన్ని అనుభవించాలి. అయినప్పటికీ అది కళ అని తెలుసుకో. సో జనకుడు అంటున్నాడు, నేను చైతన్య స్వరూపుణ్ణి అని తెలిసినప్పటికీ అప్పుడప్పుడు సముద్రంలో ఒక్కొక్కసారి గాలి తగిలి అలలు వస్తే, గాలి తగలగానే ఎట్లయితే అలలు వస్తాయో, ఇంత చైతన్యంలోనూ ఈ ప్రపంచంలో నా మనసులో కొన్ని అలలు రేగుతున్నాయి. ఇదంతా ఆశ్చర్యం. అయినప్పటికీ వాటితో నాకు సంబంధం లేదు. మయ్యనంత మహాంబోధౌ చిత్తవాతే ప్రశామ్యతి అభాగ్యా జీవవణిజో జగత్పోతో వినశ్వరః. అంత ఆశ్చర్యం. జనకుడు మెల్లమెల్లగా కంక్లూడ్ చేస్తున్నాడు. జనకుడి యొక్క సూత్రాలను మీరు ఒక ఆర్డర్లో పెట్టి చూస్తే అందులో ఒక క్రొనాలజికల్ ఆర్డర్ ఉంది, ఒక పద్ధతి ఉంది. మొదట తను ఆశ్చర్యపోయిన విషయాలు ఏమిటి, ఆ తర్వాత తనకు తానే నమస్కారం పెట్టుకొని తన స్థితి గురించి చెప్పడం ఏమిటి. ఇంతకుముందు శ్లోకంలో తను చైతన్యవంతుణ్ణి, చైతన్య స్వరూపుణ్ణి, శుద్ధ సాక్షిని, ద్రష్టని అయినప్పటికీ ఏవో కొన్ని కల్పనలు, కలలు రేగుతూనే ఉన్నాయి. ఇదంతా ఒక లీల. నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళకు వచ్చిన సలహా ఇస్తా. ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం చాలా దూరం. ఫ్రెడ్రిక్ నీషే ఏం చెప్పాడు, భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏమన్నాడు, రమణ మహర్షి ఏం చెప్పాడు, నేనెవరో తెలుసుకో, ఎట్లా తెలుసుకోవాలి, ఇవి చాలా దూరం. చిన్నది తెలుసుకో. ఫస్ట్ ఒక చిన్న సాధన చేసి చూడు. ఏదైనా వస్తువు కొనుక్కో, రేపు ఎల్లుండో ముందే నిర్ణయించుకో. ఆ వస్తువు ఎదురుగా కూర్చో, సాక్షాత్తు శివలింగం ముందు కూర్చున్నట్టు కూర్చో. ఆ వస్తువుని తదేకంగా చూడు. నువ్వు నా జీవితంలోకి, నా ప్రశాంతతని భంగం చేయడానికి వస్తున్నావా తల్లి? నిజానికి ఇదంతా ప్రపంచం సృష్టించిన వస్తువే. కొన్ని వేల జనరేషన్స్ ఇట్లాంటి ఏసీలు, రెఫ్రిజిరేటర్లు లేకుండానే మనిషి బతికాడు. నువ్వు లేకుండా నేను బతకగలను, కానీ నీ వల్ల నాకు కాస్త పని సుగమం అవుతుంది. అందుకని నేను నా జీవితంలో వెల్కమ్ చేస్తున్నా. దయచేసి నీ వల్ల నా ప్రశాంతత దూరం చేయకు. దానికి సూత్రం ఏమిటి? ఇది నేను చెప్తున్నా, జనకునిలాగే మాట్లాడుతున్నా,
తిట్టేవాళ్ళు తిట్టుకోండి, నవ్వేవాళ్ళు నవ్వుకోండి, ఏది నాకు అంటుకోదు. అదేమిటంటే కొనకముందు ఎంత ప్రశాంతంగా ఉన్నావో కొన్న తర్వాత దాన్ని వాడుకుంటూ అంతే ప్రశాంతంగా ఉండు. ఒకవేళ అది పోయినా, ఎవరైనా ఎత్తుకుపోయినా నీ ప్రశాంత స్థితిని కోల్పోను అని నిర్ణయం చేసుకుని మొట్టమొదటిసారి ఒక వస్తువుని జీవితంలోకి తెచ్చుకో. ఒక్కసారి సంవత్సరం అయినా సరే ఈ ఒక్క విషయం నుంచి పక్కకు జరగకు. ఒక్కసారి నీ యొక్క మనస్సు, దాని యొక్క స్థితి అట్లాంటి ఒక స్థితిలో లయం అయితే గనక అదే అనుభవాన్ని అన్నిటికీ అప్లై చేయి. జనన మరణాలతో సహా జైసే వస్తూ హై జైసే ఐసే హీ మనుష్ భీ హై. ఎట్లా మనుషులు ఉన్నారో అట్లాగే వస్తువులు ఉన్నాయి. అందరూ వస్తున్నారు, పోతున్నారు. అలాగే నువ్వు వాళ్ళ దృష్టిలో వస్తావు, పోతావు. బాధపడవలసిన విషయం కాదు ఇది. మై అనంత మహాంబోధౌ చిత్తవాతే ప్రశామ్యతి అభాగ్య జీవ వణిజో జగత్పోతో వినశ్వర. సో ఎంత ఆశ్చర్యం! సో ఈ అనంతమైన ఒక మహాసాగరం లాంటి ఒకానొక రూపం నాలో ఉంది. కానీ అప్పుడప్పుడు గాలి తగిలినప్పుడు కాస్త అలలు రేగుతున్నాయి. అట్లా అలలు రేగినప్పుడు ఆ అలల మీద ఎవరైనా ఒక పడవలో పోతున్న మనిషి ఉంటే ఆ అలల తాకిడికి సముద్రంలో కలిసిపోతాడు. సముద్రం తప్పు కాదు, గాలి తప్పది. అట్లాగే ఎవరైతే మనిషి చైతన్య స్వరూపాన్ని నేను తెలుసుకోలేదో ఈ ప్రపంచం యొక్క అలలు తాకి తను క్రియేట్ చేసుకున్న రకరకాల కల్పనల్లో పడి తనే కొట్టుకుపోతాడు. సత్యం చెప్తున్నాడు జనకుడు. సో ఈ ఎంత చైతన్యం మాతృని అని తెలుసుకున్నప్పటికీ అది ఒక్కొక్కసారి నిలబడకపోవచ్చు. నిసర్గదత్త మహారాజ్ ఒక మాట అంటాడు, ట్రూత్ ఈజ్ నాట్ ఎ రివార్డ్ ఫర్ ఎ గుడ్ బిహేవియర్, నాట్ ఎ ప్రైజ్ ఫర్ పాసింగ్ సమ్ టెస్ట్, ఇట్ కెన్ నాట్ బి బ్రాట్ అబౌట్. It is the primary, the unborn, the ancient source of all that is. You are eligible because you are. సో సత్యం అనేది నీ ప్రవర్తన వల్ల నీకు వచ్చే ఒక బహుమతి కాదు. అట్లాగే ఏదో ఎగ్జామ్ పాస్ అవ్వడం వల్ల నీకు వచ్చే ఒక రివార్డు కాదు. దాన్ని నువ్వు ఏ విధంగానూ నీలోకి తెచ్చుకోలేవు. బయట నుంచి దానికి సోర్స్ లేనే లేదు. అది అత్యంత మూల వస్తువు. దానికి పుట్టుక లేదు, మరణం లేదు. అది అత్యంత సనాతము, అత్యంత నిత్య నూతనము, నవనీతం. దానికి నువ్వు అర్హుడివి, ఎందుకంటే అదే నువ్వు, నీవే సత్యం. అయినప్పటికీ చాలామంది ఈ విషయం తెలిసి ఫిలసాఫికల్గా అందరికీ తెలుసు అనుకుందాం, అయినా సరే ఈ సంసారం అనే రకరకాల బంధనాల్లో పడి ఆ అలల్లో వాళ్ళ నౌకలు ముంచేసుకుంటున్నారు. జనకుడు సత్యం చెప్తున్నాడు. అంటే హ్యూమన్ లైఫ్ యొక్క ప్రెడికేమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అన్నీ తెలుసు. నాకు ఈరోజు పొద్దున్నే ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, మీరు చెప్పిన టాక్స్ అన్ని వింటే నాకు ఒకటి అర్థమైంది, నాకు జ్ఞానోదయం అయిందని, నాలో అది ఉందని. కానీ అది 2-3 రోజుల కంటే ఎక్కువ నిలబడ్డం లేదు. నేను దీనికోసం ఏం చేయాలి? అప్పుడు నేను అడిగాను, నువ్వు మగవాడివే కదా, మరి ఆ స్థితిని నిలుపుకోవడానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు బాబు అంటే, అది నిలుపుకోవడం ఏంటంటే అది నా స్వభావం అన్నాడు. అట్లా జ్ఞానోదయం నీ స్వభావము కావాలి తప్ప అది తెచ్చిపెట్టుకునే వస్తువు కాదు. ఈ ప్రపంచంలో ఒక మనిషి ఏదన్నా కొనొచ్చు, ప్రశాంతతనే పొందలేడు. ఏ మెడికల్ షాపుకు పోయినా ప్రశాంతత 20 mg ట్యాబ్లెట్ దొరకదు. నిద్ర మనశ్శాంతి 20 mg ట్యాబ్లెట్ దొరకదు. నువ్వు ₹1 కోటి ఇచ్చినా దొరకదు. అలాగే నువ్వు చిరునవ్వు కొనుక్కోలేవు. నీ మూల స్వభావాలు వాటిని ఎట్లా కొనుక్కుంటావు? అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? సో జనకుడు అంటున్నాడు, ఇలాగైతే ఒక విశాలమైన సముద్రం, ఆ సముద్రం మీద నేను ఒక చైతన్య రూపుణ్ణి, ఒక పడవలో ఉన్నాను, కానీ గాలి తగిలి అలలు వచ్చినప్పుడు ఈ నౌకలో ఉన్నవాడు సముద్రంలో మునిగిపోతున్నాడు. సముద్రానికి ఏం సంబంధం? అట్లాగే ఈ ప్రపంచంలో రకరకాల విషయ వంచల్లో ఇరుక్కుపోయిన మనిషి ఒక్కొక్కసారి అందులో పడి కొట్టుకుపోతున్నాడు. అయినప్పటికీ అది ఆత్మస్వరూపుడే, దానికి ఏం సమస్య లేదు. కానీ అతను అనుభవిస్తున్నాడు.
ఆ తర్వాత జనకుడు చివరి శ్లోకంలో ఇట్లా ముగిస్తున్నాడు, మయ్యనంత మహాబోధ ఆశ్చర్యం జీవవీచయ ఉద్యంతి ఘ్నంతి ఖేలంతి ప్రవిశంతి స్వభావత. ఈ శ్లోకం, ఈ సూత్రం నిజంగా చాలా అద్భుతం. ఉద్యంతి ఘ్నంతి ఖేలంతి ప్రవిశంతి స్వభావత మయ్యనంత మహాంబోధ ఆశ్చర్యం జీవవీచయ. ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అంటే ఈ అనంతమైన సముద్రం, మహాసముద్రం లాంటి ఒకానొక స్థితి గల నేను ఒక్కొక్కసారి కొన్ని అలలు రేగుతాయి. ఆ అలలకి సముద్రానికి కాస్త సంఘర్షణ జరిగినట్టు అనిపిస్తుంది, అట్లా కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక ఆట నడుస్తుంది. ఏదేమైనా చివరికి అలలని సముద్రంలో కలిసిపోవలసిందే. సముద్రం యొక్క స్థితి మారదు, అలల స్థితి ఎప్పటికైనా మారచ్చు. అట్లా చైతన్యం యొక్క స్థితి మారదు. సో నేను క్రియేట్ చేసుకున్న వస్తువులు మారచ్చు, స్నేహితులు మారచ్చు, విజయం మారచ్చు, అపజయం మారచ్చు, ఎన్నెన్నో మారచ్చు, కానీ నా మూల స్థితిలో ఏ మార్పు లేదు. హీ డిక్లేర్డ్, ఒప్పుకుంటున్నాడు జనకుడు. జనకుడి యొక్క మంచి స్వభావానికి మనం నిజంగా అభినందనలు తెలపాలి. అతను ఊరికి గుడ్డిగా చెప్పట్లే, నిజంగా ఎంక్వైరీ చేసి తన్ను తాను చూసి చెప్పుకుంటున్నాడు. తనే అన్నాడు, నేను చైతన్య స్వరూపాన్ని నాకేమంటుకోవని. మళ్ళీ చివరిలో ముగించే ముందు ఇట్లా అంటున్నాడు, అయినప్పటికీ ఎంత యోగి అయినా రమణ మహర్షి మరణించే సమయంలో అతనికి సర్కోమా అనే వ్యాధి వచ్చింది. ఒక రాచపుండు లాంటిది. దాన్ని నిశ్చలంగా చూశాడు. అది సముద్రం మీద రేగిన ఒక అల. అది ఎందుకు వచ్చింది? రమణ మహర్షి తిన్న ఆహారం వల్లే వచ్చిండొచ్చు, లేదా తను ఉన్న వాతావరణంలో ఎవరు వస్తే వాళ్ళ ద్వారా సంక్రమించిన ఒక వాయువు వల్ల వచ్చి ఉండవచ్చు, ఎలాగైనా వచ్చి ఉండవచ్చు. కానీ ఇదంతా ఒక ఆట నడుస్తూ ఉంటుంది. ఇదంతా ఒక ఆట. ఉద్యంతి ఘ్నంతి కేలంతి ప్రవిశంతి స్వభావత. ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది, ఆ తర్వాత ఘర్షణ చెలరేగుతుంది, ఆ తర్వాత ఆడుకుంటుంది, ఆ తర్వాత మెల్లగా లయమే ప్రశాంతతను పొందుతుంది. సో రమణ మహర్షి చేతుకున్న గాయాన్ని అతను నిశ్చలంగా చూసేవాడు, ఏనాడు కంప్లైంట్ చేసేవాడు కాదు. అష్టావక్రుడికి జనకుడు చెప్తున్న స్థితి అటువంటిది. నువ్వు చిన్న సమస్య రాగానే విలవిల్లాడిపోయేవాడివి, అట్లాంటప్పుడు పెద్ద సమస్య వస్తే నీ పరిస్థితి ఏమిటి? ఒక చిన్న పెన్ను పోతేనే నువ్వు తలబద్దలు కొట్టుకొని ఏడ్చి గగ్గోలు పెడితే మరి నీ ఆస్తి పోతే నువ్వేమైపోతావు? చూడు, జీవితం ఒక ఆటనే, అయినప్పటికీ చూడు, జీవితం ఒక లీలనే. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఒక కంపు వచ్చి నీ మీద పడుతుంది. మీ అందరికీ తెలుసో తెలీదో, రమణ మహర్షి ఏమీ పట్టనట్టు ఉండేవాడు. అది ఆయన స్థితి. కానీ చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకుంటే అప్పుడేం చేస్తావు? నేను ఎవరి జోలికి పోను అని అనుకున్నావు, అది నీ స్థితి. కానీ అందరు నీ జోలికి వస్తే ఏం చేస్తావు? సో మన స్వాతంత్రం కంటే ముందు రమణ మహర్షి మీద ఒక ఎంక్వైరీ జరిగిందట. నేను ఎక్కడో ఒక పురాతన పుస్తకంలో చదివిన. మీరు కనుక చదివితే ఆ పుస్తకం ఏం పేరో చెప్పండి. నాకు గుర్తులేదు అది ఏ పుస్తకము. సో అక్కడున్న ఇంగ్లీష్ అధికారులు ఎవరో వచ్చారు. సో రమణ మహర్షికి ఏం తప్పు చేశాడని అతని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తారు. కానీ ఎవరో అప్పుడున్న వాళ్ళు, ఇతను ఎవరో దొంగ సాధువు, ఇతను ఒక ఆశ్రమం కట్టుకున్నాడు, చూస్తుంటుంది 3-4 గదులు లేచాయి, చాలామంది జనాలు వస్తున్నారు, ఒక అర్ధచంద్రకారం బోర్డు ఉంది, దాని మీద రమణాశ్రమం పేరుంది. ఇప్పటికీ అదే ఫాంట్తో ఉంటుంది. దీనికి ఒక ఆశ్రమం అని పేరు, దానికి ఒక ఆశ్రమ కార్యనిర్వహణాధికారి, ఇవన్నీ వచ్చేసాయి కదా. ఇవన్నీ అబద్ధాలైతే కావు, ఇవన్నీ ప్రపంచపు కళలు. సో రమణ మహర్షి అనే ఒక చైతన్యం అక్కడ ఉంది కనుక ఆ చైతన్యానికి ప్రపంచం స్పందిస్తుంది. ఆ ప్రపంచం ఏవేవో కట్టుకుంటుంది, రమణ మహర్షికి ఏం సంబంధం? సో అక్కడున్న అధికారులు కొన్ని ప్రశ్నలు వేశారంట. అయ్యా, మీరు చాలా గొప్పవారని తెలుస్తుంది అంటే, నేను ఏ గొప్పవాడిని కాదు, నేను ఎవరికి చెప్పుకోలేదు అన్నాడంట ఆయన. అసలు మీరు కొండ మీద ఎందుకుంటున్నారు?
అప్పుడు రమణ మహర్షి చెప్పాడంట, ఆ కోతులు ఎందుకుంటున్నాయి, ఆ పక్షి ఎందుకు ఉంటుంది, ఆ పాము ఎందుకు ఉంటుంది, అట్లాగే నేను ఉంటున్నా. నేనేం స్పెషల్ కాదు, కోతెంతో నేనంతే. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరు గురువు అని చెప్తున్నారు. నేను గురువు అని ఎవరికి చెప్పలేదు. వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో వాళ్ళని అడగండి. ఇప్పటి వరకు నేను ఎవరికి ఒక మంత్రోపదేశం ఇవ్వలేదు, ఒక బీజాక్షరం ఇవ్వలేదు, మెడలో ఒక మాల వేయలేదు, అట్లీస్ట్ ఆశీర్వదించలేదు. ఊరికే చూస్తాను. చూడడం మనిషి యొక్క స్వభావం. మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఏముంది అందులో? ఎవ్వరికి నా ఛాతీ కుంభించి నేను మంత్రదీక్ష ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. నేను ఎవరికి గురువును కాదని చెప్పాడు ఆయన. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్రమం కట్టుకున్నారంటే వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు కట్టుకున్నారో వాళ్ళని అడగండి. అంటే ఈ ఆశ్రమం మీది కాదు, నాది ఎట్లా అవుతుంది? నేను ఎప్పటి నుంచో ఈ కొండ మీద ఉంటున్నా, నేను కొండ మీద నుంచి వస్తున్నాను. ఆశ్రమంతో నాకే సంబంధం లేదు. ఒకవేళ ఆశ్రమ కార్యనిర్వహణాధికారి వెళ్ళిపోమంటే అందరితో పాటు నేను వెళ్ళిపోవాలన్నాడు. ఇది నిజంగా జరిగింది. అట్లాంటి స్థితిలో ఉండడమే జీవన్ముక్తి అంటే. నువ్వు ఇప్పటికిప్పుడు ప్రపంచాన్ని నీ నుంచి డిస్కార్డ్ చేయలేవు. ఈ ట్రాఫిక్లో నువ్వు పొల్యూషన్ బారిన పడకుండా ఉండాలంటే ఒక కారు అవసరం. ప్రపంచపు గాలి ఖచ్చితంగా తగులుతుంది, కానీ ఆ కారులో ఇరుక్కోకు. ఆ కారు లేకపోతే గగ్గోలు పెట్టకు, బాధపడకు. నీ యొక్క ఆత్మస్థితిని కారుకు జోడించ. కారు అవసరం, జస్ట్ వాడుకో. బంగారం అవసరం అనిపిస్తే వాడుకో. సో జనకుడు చెప్తున్నాడు, ఈ చైతన్యానికి ఒక్కొక్కసారి ప్రపంచం తాకి కాస్త డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అది ఒక్కోసారి ఘర్షణకి దారితీస్తుంది. అదంతా ఒక ఆట. కానీ ఏదేమైనా ఆ ఘర్షణలన్నీ మళ్ళీ చిత్తంలో అణిగిపోయి ఈ చైతన్యానికి ఏమి అంటుకోవు. సముద్రానికి వాటితో ఏ సంబంధము లేదు. ఇట్లా జనకుడు అష్టావక్రుడు చెప్పిన 19 జ్ఞాన ముక్తి మోక్ష వైరాగ్య సూత్రాలకి తనలో కలిగే రెవల్యూషన్స్ని ఒక 25 సూత్రాలుగా జవాబిచ్చాడు. ఇందులో ఒక మనిషికి సంబంధించిన అన్ని డైమెన్షన్స్ కవర్ చేయబడ్డాయి. శరీరము, సంసారము, విజయము, అపజయము, మనుషులు, ద్వైతము, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. కానీ అన్నిట్లో అంత సూత్రం ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది, ఇది సాధనకు అతీతం. ఒక సడన్ ఎన్లైటన్మెంట్, ఒక ఆకస్మిక ఆశ్చర్యం, ఒక అహోభావం. ఎంత సులువైన దానికి ఎంత కష్టపడ్డాను. జనకుడు అన్న ఒక మాట చెప్పి ముగిస్తాను, మీకు మీరే ఆలోచించుకోండి. ఏదన్నా త్యాగం చేయాలంటే ఏదే నువ్వు సొంతం చేసుకుని ఉండాలి కదా. సో ఏవైతే నువ్వు సొంతం చేసుకుంటున్నావు అనుకుంటున్నావో అవన్నీ నీ సొంతంగానే కావు, అవన్నీ నీ కల్పనలే. ఒక కల్పన ఎట్లా త్యాగం చేస్తావు? కలం త్యాగం చేయగలవా? సో ఏదైనా త్యాగం చేయాలంటే నీదంటూ సొంతమైంది ఏదైనా ఉండాలి. ఏది సొంతం? మరణించినప్పుడు నువ్వు ఏదైతే నీతో పాటు తీసుకెళ్ళి పోగలవో అదొక్కటి సొంతం. మనందరికీ తెలుసు ఏది మనం తీసుకెళ్ళలేము. ఖాళీ హాత్ జానా హే. యూ హ్యావ్ టు గో విత్ బేర్ హ్యాండ్స్, విత్ ఓపెన్ పామ్. ఏమీ తీసుకెళ్ళడం లేదు. అంతోటి దానికి ఎందుకు ఆరటం? సో జనకుడు అన్న ఒక మాట వెరీ ప్రొఫౌండ్. నేను ముముక్షువుని కాదు, నేను మోక్షాన్ని కాంక్షించేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు మోక్షం పట్ల నాకు కాంక్ష కూడా లేదు. నాకు బంధమే లేనప్పుడు మోక్షం ఎక్కడిది? నాకు బంధమే లేనప్పుడు మోక్షం ఎక్కడిది అంటున్నాడు. అష్టవక్ర మహాగీత నిజంగా ఒక అద్భుతం. సో రేపటి నుంచి 3వ చాప్టర్లోకి మెల్లగా అడుగు పెడదాం. కాలాన్ని మర్చిపోయి వినండి, చిన్నపిల్లల్లా వినండి, ఊరికే తర్కించకండి. చెప్తున్నవాడు ఇంపార్టెంట్ కాదు, చెప్తున్న విషయం ఇంపార్టెంట్. జనకుడు ఇంపార్టెంట్ కాదు, జనకుడు చెప్తున్న విషయం ఇంపార్టెంట్. అష్టావక్రుడు ఇంపార్టెంట్ కాదు, అష్టావక్రుడు చెప్తున్న విషయం ఇంపార్టెంట్. అలాగే మీరు ఇంపార్టెంట్ కాదు, అర్థం చేసుకుంటున్న స్థితి ఇంపార్టెంట్. ఒక విషయం అర్థమైన తర్వాత అష్టావక్రుడు అనుభవించే స్థితి, జనకుడు అనుభవిస్తున్న స్థితి, నీవు అనుభవించే స్థితి, నేను అనుభవించే స్థితి అన్నీ ఒక్కటే. నిద్రలో నీవు, రమణుడు, నేను, అష్టావక్రుడు, జనకుడు, రామకృష్ణ పరమహంస, కుక్క, పిల్లి అందరూ ఒకటే. ప్రపంచం
మాయమైన చోట ఏకాత్మ భావనే ఉంటుంది, అద్వైతమే ఉంటుంది, ద్వైతము లేదు. సో మెలకువలో కూడా అద్వైతం అనుభవిస్తే అదే ముక్తి. నేను తప్ప ఇక్కడ మరొకటి అన్యముగా లేదు అని తెలుసుకోవడం ముక్తి. భాషపరంగా ఈ మాట అందరూ చెప్పొచ్చు, అనుభవపరంగా ఆచరణలో తెలియాలి, నీకు తెలియాలి. ఇది ప్రదర్శించే విషయం కాదు. సో ఇక్కడి నుంచి మీ ఓపికకు శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రిసారసో వయస. సమయం ఎప్పుడో అర్ధరాత్రి 1 అవుతుంది. అంతా నిశ్శబ్దం. ఉన్నదేదో చాలా బాగుంది. రిసార్